వీళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు అంటే ఇక్కడ మీరు చూడండి ప్రజలారా, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంతటి దుర్మార్గుడో చూడరిగో, బీసీలకు రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిండిగో చూసిరా. రాష్ట్రాలకు రిజర్వేషన్ అంటే ఏందన్నట్టు, రాష్ట్రాల రిజర్వేషన్ అంశం బీసీలది అన్నట్టు. ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అడిగితే జైల్లో పెట్టాలని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బీసీలు రిజర్వేషన్ అడిగితే జైల్లో పెట్టాలని చెప్తా ఉన్నాడు అన్న. మరి ఈ రాష్ట్రమే కదా ఈ రిజర్వేషన్ అంశం మీద తెర మీద తెచ్చి జీవో విడుదల చేసింది నువ్వే కదా, మరి దీనికి ఏంది సమాధానం? కేవలం మభ్యపెడతా ఉన్నా, ఇది ముంగడ పడదని చెప్పి ఆయనకు కూడా తెలుసు, బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్కు తెలుసు. కాబట్టి అందరు మద్దతు దానికి. వీళ్ళందరేమో ఈ పనులుంటే నేను అసెంబ్లీలో మాట్లాడింది అది, అసెంబ్లీలో మాట్లాడి క్లియర్గా చెప్పింది అది. ఏమని అక్కడ ఉంది చూడండి. అసెంబ్లీలో వీళ్ళందరేమో మద్దతు అని మాట్లాడుతూ ఉంటే ఈ మోసాన్ని ఎండగడుతూ నేను మాట్లాడింది అవ్వ కాదా అధ్యక్ష? వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా అధ్యక్ష? వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అది 1 minute రైట్. అది అయితే అదే బిట్టు కరెక్టే. కానీ ఆ రోజు అసెంబ్లీలో నేను మాట్లాడింది అది క్లియర్గా అర్థమైంది కదా ఎవరు ఏ ఆలోచనతో ఉన్నారనేది. రేవంత్ రెడ్డి క్లియర్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే బీసీలకు రిజర్వేషన్ రానియా, వస్తే అడిగితే జైల్లో పెట్టిస్తా అని చెప్పిండు ఆయనది అది. ఇటువంటి వాడు జీవో జారీ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తారంటే నమ్మొచ్చా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ సాబ్, నమ్మొచ్చా? కానీ గుర్తుపెట్టుకోరు, ఏదో ఒక రోజు ఈ బీసీలు ఈ 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. మిమ్మల్ని, మీ కుట్రల్ని, మీ దశాబ్దాల కుట్రల్ని పటాపంచలు చేస్తాం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. లేదు అతనికి లేదు. నలభై 42% జీవో ఇవ్వడానికి కాదాయన. జానారెడ్డి అనేటువంటి ముసలి నక్క, ఈ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి రెడ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ జాగృతికి ఫండింగ్ చేసి, రెడ్డి జాగృతికి ఫండింగ్ చేసి కోట్లకు దోలిచ్చి ఇగో ఈ కార్యక్రమం చేసిరు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు మీరు బేషరతుగా రాజీనామా చేయాలి. బీసీలను మోసం చేసినందుకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి. నా డిమాండ్ అది. మీరేమంటారు చెప్పండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ ఇంత క్లియర్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అడిగితే జైల్లో పెట్టాలని. బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి. తీన్మార్మల్ డిమాండ్. రాజీనామా చేయాలా వద్దా? చేయాలి. రాజీనామా చేయాలనుకునే వాళ్ళు పైన, చేయవద్దనుకునే వాళ్ళు కింద. మిమ్మల్ని ఊర్ల పొంటి తిరగనిస్తే చూడుర్రి, గింత మోసమా? గింత బీసీలు ఈ స్థాయిలో మేల్కొన్న తర్వాత కూడా మీరు ఈ రకమైన కుట్రలు చేస్తూ ఉన్నారంటే, మీరు ఈ రకమైన మోసాలు చేస్తున్నారంటే రైట్.
187% మంది, రేవంత్ రెడ్డి గారు 187% మంది లైవ్ వ్యూవర్స్ నిన్ను రాజీనామా చేయమని కోరుతా ఉన్నారు. నీ వల్ల కాదు, నువ్వు ఆ సీటుకు చాలా చిన్న సైజు, సరిపోదు ఆ సైజు, నీ సైజు సరిపోదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ బలహీనమైన జీవో, ఈ జీవో ద్వారా బీసీలకు మంచి జరగదని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. నేను చెప్పిందే ఇక్కడ జరిగింది. నేను ఏదైతే చెప్పినో ఇన్నే జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.